నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన కార్తీక వన సమారాధనలు. పిచ్చికొక్కల స్వైర విహారం, పలువురికి తీవ్ర గాయాలు, ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు. కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం తెలిపారు. మార్చిపేటలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ సనారి విశ్వనాథ అవధూత మఠంలో అయ్యప్ప దీక్షాపరులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి మాలధారులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం సేవా సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వి సత్యనారాయణ, ఎల్ నరేంద్ర, ఎన్ వెంకటరామయ్య, ఏ సురేష్, కె రామకృష్ణ, సిహెచ్ సత్యనారాయణ, ఎల్ ఫణి, జి నాగరాజు, రోహన్, జగదీష్, యశ్వంత్, లోహిత్, కాంతారావు, తేజ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు స్వాములకు భిక్షా కార్యక్రమం కలదు. శ్రీ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు ప్రతిరోజు 8 గంటలకు భిక్షా కార్యక్రమం కలదు. పడి పూజ మహోత్సవం అనంతరం 8ంటికి పడి పూజ భిక్షా కార్యక్రమంతో మొదలుపెట్టి స్వాములు మాలధారణ వేసిన ప్రతి స్వాములకి ఇక్కడ భిక్షా కార్యక్రమం ఉంటుంది. స్వామి మేము 2000 సంవత్సరం నుంచి స్థాపించాము ఈ కమిటీ. స్వాములందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. ప్రతి స్వామికి కూడా మారిస్పేట మఠం బజార్లోని మఠం నందు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఈ యొక్క భిక్షా కార్యక్రమం 6:30 పడిపూజ కార్యక్రమం ప్రారంభమై 7:30 నిమిషముల వరకు పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. 7:30 గంటల నుంచి స్వాములందరికీ భిక్షా కార్యక్రమం, 10:30 గంటలకు స్వామివారి హరవరాసనం జరుగుతుంది. మరి ఈ యొక్క మహత్కార్యంలో మాల ధరించిన ప్రతి స్వామి కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క భిక్షా కార్యక్రమంలో ప్రతిరోజు కూడా 300 నుంచి 400 మంది వరకు స్వాములు పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా వస్తు రూపేణ, ధన రూపేణ ఏదైనా సరే మీరు సమర్పించి ఈ యొక్క మహత్కార్యంలో మీ వంతు పాలు పంచుకుంటారని మా సంస్థ అందరి తరపున కూడా కోరుకుంటాం. స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసం సందర్భంగా వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక రమాసహిత సత్యదేవ వ్రత ఉత్సవాలు 2వ ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. 158 మంది దంపతులు వ్రత కథలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, ఉపార్చకులు ఛత్రం కింద వేద మంత్రోచ్చారణల మధ్య సత్యనారాయణ స్వామి చిత్రపటంతో వేదిక వద్దకు చేరుకొని అనంతరం పూజా కార్యక్రమం చేపట్టారు. ఈ నెలలోని ప్రతి ఆదివారం ఈ ఉత్సవాలు ఉంటాయని ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ తెలిపారు. ఆ ఫలితం మనకి దక్కలేదే అనుకోకర్లేదు అని చేస్తే ఆ చేయలేకపోయారో ఏమైనా ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక స్వామి మాత కూర్చున్నాం. సర్వతీర్థ జలాన్ని మనం ఈ రోజున పాటించాం. గొప్పదైనటువంటి దాన్ని ప్రారంభించారు. మోక్షాన్ని ఇవ్వయా అంటే మోక్షాన్ని ఆత్మదారయ్య, గోవింద గోవింద నామస్మరదారయ్య అయినా సరే చెప్తారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం. కార్తీక మాసంలో భాగంగా ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా 150 దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఇంకా మిగిలిన 3 వారాల్లో పాల్గొనవలసిన భక్తులు ఎవరైనా ఉంటే పాల్గొనవచ్చు. పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుచున్నాను.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి. కార్తీక మాస సందర్భంలో ఈ ప్రతి సంవత్సరం జరిగే సత్యనారాయణ స్వామి వ్రతంలో భాగంగా ఈ సంవత్సరం కార్తీక మాసంలో 5 ఆదివారములు కలిగి ఉన్నాయి. మొదటి ఆదివారంలో 120 దంపతులచే సత్యనారాయణ వ్రతం జరపబడి ఉన్నది. ఈ రెండవ ఆదివారంలో 150 మంది దంపతుల చేత సత్యనారాయణ వ్రతం జరుపుకుంటున్నారు. ఇంకా 3 ఆదివారములు ఉన్నాయి. ఈ 3 ఆదివారంలో భక్తులు సత్యనారాయణ వ్రతకి టోకెన్గా తీసుకొని వ్రతం జరిపించుకోవాల్సిందిగా కోరుకొనిచున్నాము. ఈ వ్రతం సందర్భంలో 1000 రూపాయలకి అతి తక్కువలో స్వామివారి పూజా సామాగ్రి మొత్తం దేవస్థానము అన్నీ సమకూర్చబడుచున్నవి. గత 26 సంవత్సరాల నుండి కార్తీక మాసంలో ప్రతి ఆదివారం అతి తక్కువ రుసుముతో భక్తులందరికీ కూడా పూజా సామాగ్రి, ప్రసాదాలు, శేషవస్త్రం, రూపు, పూజానంతర అన్నప్రసాదం కూడా వితరణ చేస్తూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం 27వ సంవత్సరం మొదటి ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ రోజున రెండో ఆదివారం భక్తులు ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా కార్తీక దామోదర అనుగ్రహం, అలాగే సత్యదేవుని అనుగ్రహం కలగాలని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భక్తులందరికీ కూడా సకల సౌకర్యంగా అన్నీ అందుబాటులో ఉండే విధంగా దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీ వి అనుపమ గారు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ సాయిబాబు గారు, ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధాశక్తులతో అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తూ ఉన్నారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో స్థానిక నాజరపేట అనుగోలు వారి వీధిలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనంలో ఆదివారం నిర్వహించిన వార్షిక కార్తీక సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, కోశాధికారి చుండూరు తిరుమలరావుల పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉదయం గోపూజ నిర్వహించి తదనంతరం లక్ష్మీదాత్రి పూజ, ఈశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకం జరిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలిత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేశారు. కార్తీక సమారాధన కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర గ్రామాలకు చెందిన బ్రాహ్మణ కుటుంబాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఆమంచి సీతారామాంజనేయ శాస్త్రి, కేవి సుబ్రహ్మణ్యం, మేడూరు శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి మేళ్లచెరువు అనిల్ కుమార్, టి ఆంజనేయులు, నారాయణ వేణుగోపాల్, తాడేపల్లి నాగసుబ్రహ్మణ్యం, ఎల్లాప్రగడ పద్మజ, నందివెలుగు విజయసారథి, పివిఆర్హెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నాం. బ్రాహ్మణ సోదరి సోదరిమణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మేము నూతనంగా నిర్మించిన ఈ నృసింహభారతి సదనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంకా ఇప్పుడు 3 ఫ్లోర్లు వేసాం. ఈ కింద ఫ్లోర్ అయిపోయి వచ్చింది, పూర్తిగా 2 ఫ్లోర్లు కావాల్సి ఉంది. దీని వివరాలని పూర్తిగా చెబుతారు. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే బ్రాహ్మణ సోదరులు ఇతరులు కూడా ఈ కార్యక్రమాన్ని మిగతా ఈ 2 ఫ్లోర్లు నిర్మాణం పూర్తి అవటం ఇంకా సుమారు ₹1 కోటి కావాల్సి ఉంది. దీనికి సహాయం చేస్తారని మా వేదిక బ్రాహ్మణ సమాఖ్య తరఫున తెనాలి పట్టణ ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాను. తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారిచే కార్తీక మాస పర్వదినాన కార్తీక సమారాధన కార్యక్రమం తెనాలి నాజరపేటలోని అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సోదర సోదరీమణులు వందలాది మందిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఆ పరమేశ్వరుని దయ వల్ల జరుగుతోంది. దీనికి సహకరించిన మిత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతి నృసింహ సదనం నిర్మాణం చేస్తున్నాము. ఈ నిర్మాణం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది. ఇంకా మొదటి అంతస్తు, 2వ అంతస్తు నిర్మాణం జరుగుతోంది.
తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం మరియు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో తెనాలి ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈగల్ రెస్టారెంట్ నందు నేడు ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డయాబెటీస్ ఉన్నవారికి, రక్తనాళాలు వాపులు ఉన్నవారికి, కాళ్లలో మొద్దుబారటం, వాపులు, వెరికోస్ వెయిన్స్ ఉన్నవారికి ఉచితంగా అవసరమైన పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి వారికి అవసరమైన వైద్య సలహాలు, మందుల వివరాలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ అనిల్, టెక్నీషియన్ సాయి తేజ, మేనేజర్ రాడపాక కుమార్ పాల్గొని పరీక్షలు చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతంలో నరాల వ్యాధులతో బాధపడుతున్న వారికి రోటరీ క్లబ్ తరపున ఈ పరీక్షలు నిర్వహించడం చాలా గొప్పగా ఉందని అన్నారు. కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, ఇంటర్ క్లబ్ రిలేషన్ జోనల్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, ఫౌండేషన్ జోనల్ చైర్మన్ గుత్తా వెంకటరత్నం, డయాగ్నోస్టిక్స్ అండ్ హైజన్ జోనల్ చైర్మన్ కన్నెగంటి మురళీకృష్ణ, జీవి నారాయణ, జాస్తి నరేంద్ర, కాకుమాను ఉపేంద్ర, కేవి సుబ్బారావు, కొలి రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకట్రామయ్య, మల్లాది అర్జున్, రాజశేఖర్ రెడ్డి, షేక్ సుబాని, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏషియన్ వాస్కులర్ హైదరాబాద్ వారు రోటరీ క్లబ్ తరఫున ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగింది. రక్తనాళాల సమస్య మీద కాళ్ళ బోధకాలు, షుగర్ వచ్చి కాళ్ళకు పుండు పడిన వాళ్ళందరూ ఈరోజు టెస్టులకి దరిదాపుగా ఇప్పటికే 90 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాగా స్పందన వచ్చింది. రోటరీ క్లబ్ తరఫున లాంటి కార్యక్రమం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. బోధకాలు, కాళ్ళల్లో నర్వ్స్ ఎఫెక్ట్ ఉన్న వారి అందరికీ ఇవాళ ఇక్కడ ఈగల్ రెస్టారెంట్ వద్ద టెస్టులు చేయబడుతున్నాయి. ఇక్కడికి చాలామంది వ్యాధిగ్రస్తులు వారు మంచి స్పందనగా ఇప్పటికి 100 వరకు రిజిస్టర్ చేసుకున్నారు. సాయంత్రం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 గంటలకి దాదాపు 300-400 మంది ఈరోజు టెస్టులకి వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం మాకు ఇచ్చినందుకు హైదరాబాద్ హాస్పిటల్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వచ్చిన స్టాఫ్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెనాలి రోటరీ క్లబ్, హైదరాబాద్ ఏషియన్ హాస్పిటల్ సంయుక్తంగా తెనాలిలో ఈగల్ రెస్టారెంట్ కాంపౌండ్లో వేరికోసిల్, సిరలో సమస్యలు, రక్తనాళాలు, అదేవిధంగా బోధకాలు తదితర కాళ్ళకు సంబంధించిన రకరకాల వ్యాధులకి వారు ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని మాతో కలిసి ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక సుమారుగా 200 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించడం, వారికి అవసరమైనటువంటి వైద్య సలహాలు ఇవ్వటం ఈరోజు ఈ వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా గత వారం యెమెన్లో ఒక వైద్య శిబిరం నిర్వహించాం. బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన సదస్సులు పెడుతున్నాం. మ్యామోగ్రామ్ ఏర్పాటు చేయడానికి అతి త్వరలో తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలకు, ఎందుకంటే నేడు సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య బ్రెస్ట్ క్యాన్సర్. దీని మీద మనందరం కూడా సమాజాన్ని జాగృతం చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఏపీ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో ఏపీ మాస్టర్స్ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా వన సమారాధనలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం అందరూ కలిసికట్టుగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి సాంబశివరావు, ఏ సాంబిరెడ్డి, సిహెచ్ సత్యనారాయణ, తెనాలి యూనిట్ ప్రెసిడెంట్ టి శివశంకరరావు, సెక్రటరీ ఎస్ విశ్వేశ్వరరావు, ట్రెజరర్ ప్రసాద్, పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి శాఖ తరఫున ప్రతి సంవత్సరం కూడా కార్తీక సమారాధన వైకుంఠపురంలో జరుపుతూ ఉంటున్నాం. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి రేపల్ల, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా మా ప్రింటింగ్ మిత్రులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తుంటారు. అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాము. మన మిత్రులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇది ఇట్లాగే జరుగుతుంది, ముందు కూడా ఇలాగే కొనసాగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సిటీకే వారికి ధన్యవాదాలు. మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున, తెనాలి శాఖ తరఫున కార్తీక వన సమారాధనకు ఇచ్చేసినటువంటి సోదర ముద్రాపాకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక వన సమారాధన దిగ్విజయంగా నిర్విరామంగా చేసుకుంటున్నాం. తెనాలి, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, రేపల్లె, విజయవాడ, పల్నాడు నుంచి కూడా మన ప్రింటర్స్ అందరూ వస్తారు కుటుంబ సమేతంగా. ఈరోజు ప్రింటర్స్ అసోసియేషన్ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు చిన్న విరామం.